భక్తులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక దేవాలయము. ఇది ఉమ్మడి రాష్ట్రంలో నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచింది. అదేవిధంగా గోదావరి నది తీరంన వెలిసి ఉండటం వల్ల ఇది తీర్థరాజముగా కూడా పేరుగాంచినది. ఇది త్రిమూర్తి క్షేత్రము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ఏకైక క్షేత్రం ధర్మపురి. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి 13 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబడతాయి. ఈ సంవత్సరం కూడా తేదీ 23/3/2024 నుండి 1/4/2024 వరకు అత్యంత వైభవంగా అందరి సహాయ సహకారాలతో నిర్వహించడానికి మనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలలో తేదీ 21/3/2024 రోజున సాయంత్రం 6 గంటలకు గోధూలి సుముహూర్తమున స్వామివార్ల కళ్యాణము ఎంతో వైభవంగా నిర్వహించబడను. అదేవిధంగా మరొక ముఖ్య కార్యక్రమమైన తెప్పోత్సవం డోలోత్సవ కార్యక్రమాలు శ్రీ యోగా ఉగ్ర వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవ డోలోత్సవ కార్యక్రమాలు దేవాలయం ముందు బ్రహ్మ పుష్కరంలో తేదీ 24/3/2024 నుండి 26/3/2024 వరకు 3 రోజుల పాటు జరుగుతాయి. అదేవిధంగా మరొక ముఖ్య కార్యక్రమమైన రథోత్సవము తేదీ 29/3/2024 రోజున నిర్వహించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరము ఈ జిల్లా నలుమూల నుండే కాక నిజామాబాద్, మహారాష్ట్ర, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 4 లక్షల నుండి 5 లక్షల మంది భక్తులు విచ్చేదురు. భక్తుల సౌకర్యార్థం ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వీపు గారైన శ్రీ అడ్లూరి కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహాయ సహకారాలతోని సూచనలతోని మనం భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా పోలీసు మరియు రెవెన్యూ, మున్సిపల్ ఇతర శాఖల సహకారంతో మనకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు మరియు ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానాలు అందజేయబడతాయి. చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలకు ఇచ్చేదారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామివారిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చేదురు. కావున భక్తులు ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి పుణ్యక్షేత్రంలో నిర్వహించబడే బ్రహ్మోత్సవాలలో స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాము.